క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను చరణంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే వ్యక్తిగతంగా కృష్ణారావు సార్ నాకు సౌమ్యుడు చాలా అనుబంధం ఉంది సార్తో పాతకాలం నుంచి. నేనున్న రాజకీయాలు చూస్తాడు ఆయన ముందు మాట్లాడంటే కూడా కొంత, కానీ రాజకీయాలు తప్ప అయితే వ్యక్తిగతంగా విమర్శలు పోకుండా నేను రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధు మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు 18,000 కోట్లు పెడుతున్నానని ఇందులో ఇచ్చినారు. అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను 80 అనుకున్నాను. అక్క చెప్పితే 64 లక్షల మందికి 73,000 కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది. అది కొంత భూస్వాములకు అట్లా అని నేను అప్పుడు మాట్లాడినా, కానీ ఆ రోజు విస్మరించినారు. కానీ 20 ఎకరాలు ఉన్న రైతులకు తప్పకుండా ఇవ్వాలని. ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో 6 అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకి ఇచ్చిరి పొలము, పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల 3 వారిపాయ్ తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా, వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి, తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది, సెలకంత మొరమయ్యి గొలుకు గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరపనాటు కుంటె వరుపైనాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా, కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస పోయిన జనము వచ్చిపోతుంటారు, సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు, పెళ్ళి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి, దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏండ్లక ఈడ ముసలితనం వస్తుంది, నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే, ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు, అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగనంటే మొక్కస్తుంది కాదు, గలగల గల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు, ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను. వెంటనే సార్ కూడా తెలుసు. అయితే అలాంటి దానికి మీరు 20 ఎకరాలు తగ్గిస్తే బాగుంటుందని ఏమైంది, రైతులు బంజర్ అన్నారు, పని చేయనివి రియల్ ఎస్టేట్ తీసేయడం, కానీ కనీసం 50,000 కోట్లనే పెట్టాలి మీరు. వెంటనే నెలకు అందియాలి. గ్రామీణ ఆర్థిక చిన్నాభిన్నం అయిపోయింది. రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది. మిమ్మల్ని దేవుళ్ళు అనిపోరు సారు పథకాన్ని. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏం రాసినారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పినారు, రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకోవడం. అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలన. శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు, అంబేద్కర్ ఏమో ఆ రోజులో రిపబ్లికన్ పార్టీ. ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు. ఎందుకంటే నెహ్రూ గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు, న్యాయం కూడా. భిన్న భావజాలు ఉన్న వాళ్ళు ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ, అంబేద్కర్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది. కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే, అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి, ఆ విగ్రహం అద్భుతమైన అందంగా ఉన్నది, ఎవరన్నా చేయని, కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని, పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కదా. మన అభివృద్ధి కానీ, మన వికాసం కానీ, మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక మన సంతోషం, మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది. దాంట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా. అంబేద్కర్ తాళం వేస్తే ఏమనుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు. ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే అమ్మ హోటళ్ళని తెస్తే అమ్మ భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తీసేయొద్దు, ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్.
అంటే ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన, కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడికి పోయినాక నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి? ఇదే తెలంగాణను ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగి ఎండిన సెలిమ నిండిన అనుభూతి కలిగినట్టు మార్పు వచ్చింది. ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ, తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి. తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి, ఏం బట్ట కట్టినరు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాళోజీ. తెలంగాణ అంటేనే ఒక జయశంకర్, తెలంగాణ అంటేనే రామదాసు, తెలంగాణ అంటేనే ఒక దాశరథి, తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ అంటేనే రాకమచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, అహ్మదుద్దీన్. ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం చూపవచ్చు. కానీ తెలంగాణ అంటే కల్చర్ ఉన్న ఈ నేలపైన ఎంతోమంది గోరటంగానే కాదండి, గోరటంగానే కంటే వేరే కవులు చాలా మంది వద్దు. నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలో అన్నాడు అన్నమాచార్యం. అంటే నేననగా ఎంత వాడ నెయ్యపు జీవులలోనా, నా కీర్తిపై నాకు ఏమక్కువ లేదు, నియతి క్రమములను నిత్యం నశింపజేయని రవీంద్రనాథ్ ఠాగూరుడు. ఐ డోంట్ వాంట్ ఎనీ పార్ట్ స్టేజ్ కోరుకున్నాను. కనుక వానమామల ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచనల కవుల వీళ్ళ పుస్తకాలు ఎన్నికే సాహిత్య అకాడమీ కానీ వేయకుండా నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్నని తెలంగాణ భాష కాదు, తెలుగు భాషలో ఎవరు రాయని రుదులునే దొంగ శోభనమున సింగిపోయడుగున్న బింగిరావికే బాజేనమ్మా, చెన్నంగి సీరలు బాజేనమ్మా. ఈ చెన్నంగి సీర, బింగి రవిక, ఈ పదాలన్నీ మార్కెట్ సంస్కృతిలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీర లెల్లా దాసుట వింతాలు ఉన్నాతమైనట్టి పొన్నాను నేకిన వెన్నుని గోపాక. ఎలాంటి ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర ప్రమీలార్జున రాసినాడు. బృహన్నల నండూరు కృష్ణమాచార్యుల కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు. చాలా అద్భుతమైన కవులు. వీళ్ళందరి పుస్తకాలను సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ, డబ్బులు. అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక శాఖ అనేది చాలా ప్రామాణికమైనది, గుర్తుపెట్టుకోండి. చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది. జపాన్ వాళ్ళ కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది. వాళ్ళు కన్ఫ్యూషియస్ తత్వమా, జన్ కల్చరా, బౌద్ధ కల్చరా, వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కేరళ అంతే. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కళాకారులు ఉండాలి, భిన్న రచనలు ఉండాలి. కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమీకి డబ్బులు ఇవ్వాలి. చివరికంటే హరితారం ఒక పచ్చని, నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి, పచ్చనైన పసరులంపే గాలి, పల్లెనమిలేనే పిట్టెలు, చెట్లు, చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ దర్శన, గన్నీరు, పుల్జరులు, ఆకుపచ్చని లేత వగరు వాసన, పూతలు, గుబురుల కాతలు, గురువందరు పోతలు, పరిమళ బొమ్మొగ్గలు, పల్లె బుగ్గన సుక్కలు, పూసిన మొగలిపాదులు. రేక అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ నాదర్చడు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలకు రండి. భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి. మీకు విమర్శలే కాదు, నాకు ఇచ్చిన నన్ను పాప నాకు రేవంత్ గారు నేనంటే ఇష్టం. మా ఊరి పక్కన నాకు అవార్డు ఇచ్చినాడు, ₹1 ఇస్తే ఇస్తే ఇచ్చినా ఇవ్వకుండా నాకేం బాధలేదు. కానీ నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే నేను తిడతంటలేను. నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో, అంతకంటే అన్యాయం ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.